అది వరకు సెంటర్ సర్కారోళ్ళు వస్తుర్రంటే చాలు స్టేట్ సర్కారోళ్ళకు జర్రమన్న వచ్చేది, లేకపోతే ఇంకేదన్నా పని అన్న పడేది. పీఎం సార్ వచ్చినా రాష్ట్రపతి వచ్చినా ఎవరిలో ఒకళ్ళు మంత్రి సారే పోయేటోళ్ళు, సీఎం సార్ పోకపోయేది. కానీ ఇప్పుడు కొత్త సర్కారోళ్ళు వచ్చినాక పద్ధతి మారింది. కలిసిపోతాం, కలిసికట్టుగా పని చేస్తాం అన్నట్టే నడుస్తున్నది వ్యవహారం. ఆ ముచ్చట్లు ఆ నవ్వులు చూస్తుంటే సెంటర్ సర్కారోళ్ళు స్టేట్ సర్కారోళ్ళు దోస్తీ గట్టిరా ఏంది అన్నట్టే అనిపించింది అనుకో రాదుర్రి. గాయన వస్తే పోతామా అన్నట్టే ఉండే పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు చూడర్రి, ప్రధానమంత్రి సార్ వస్తున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ సారే మీని మోటార్ కట్టుకొని ఆదిలాబాద్ కు పోయిండు. ఆగ చూడర్రి అంటే ఒకళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు, ఇంకొకళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళు, నిప్పు ఉప్పు అసోంటోళ్లే. కానీ ఇద్దరు సార్లు పక్క పొంటే కూకొని నవ్వుకుంటా ముచ్చట్లు ఆడుకున్నారు. మరి ఇక ఏం జోలి నడిచిందో గాని సార్లు ఇద్దరు మస్తు సంబురంగా కనిపించారు. ఇక అటెనక మాట్లాడుకుంటా సీఎం రేవంత్ సారు పీఎం సారును మస్తు మెచ్చుకున్నాడు. हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपके मदद जरूरी है. మోదీ సారు అందరికి పెద్దన్న లెక్క అని మాట్లాడిండు సీఎం సారు. అంతేకాదు ఉత్త పుణ్యానికి సెంటర్ సర్కారోళ్లతోని లడాయి పెట్టుకుంటే రాష్ట్రానికే లాస్ అవుతుంది. ఏంటికొచ్చిన కిరికిరి వచ్చినప్పుడు నవ్వుకుంటా నాలుగు ముచ్చట్లు చెప్తే ఏమైనా పోతుందా అన్నట్టే మాట్లాడిండు సారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. అటు మోదీ సారు కూడా తెలంగాణకు అన్ని తీర్ల అండగా ఉంటాము, ఏం తక్కువ చేయం అన్నట్టు చెప్పుకొచ్చిండు. తొలత తెలుగులో మాట్లాడి అందరితోని సప్పట్లు కొట్టించుకున్నాడు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఆదిలాబాద్ లో 7,000 కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులు సురువు చేసిండు పీఎం సారు. గా మీటింగులనే గిట్ల ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు దోస్తి గట్టినట్టే నడుచుకున్నారు. ఇక మోదీ సారును చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి పెద్దన్న అని పిలిచేటాలకు పువ్వు పార్టీ వాళ్ళకు మస్తు సంబరమైతున్నదట. ఎప్పటికీ గిట్లనే ఉండాలి అని కోరుకుంటున్నారట. మరి ఇక పోను ఏమవుతుందో ఏమో చూడాలి.